ఓం నమో వెంకటేశాయ. కంఠే కాలశరాసభంజనచనం కళ్యాణనానాగుణం కారుణ్యాభరణం ఖరాంతకరణం కంజాభిరామేక్షణం పాణిద్వంద్వగృహీతబాణధనుషం పాథోదనీలత్విషం పౌలస్త్యాసుముషం భజామి పురుషం పార్శ్వే వధూటీజుషం. అత్యంత శుభప్రదమైనటువంటి కళ్యాణ గుణములు గలవాడు, కరుణాప్రపూర్ణుడు, చేతియందు ధనుస్సును ధరించి లోకకంఠకుడైనటువంటి రావణాసురుణ్ణి వధించినవాడు, సీతా సమేతుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 235వ రోజులకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభించుకుంటున్నాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 14 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే.
श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम् श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 24 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. మయా చైవ భవత్యా చ కర్తవ్యం వచనం పితుః రాజా భర్త గురుశ్రేష్ఠః సర్వేషామీశ్వరః ప్రభుః. రామచంద్రమూర్తి కౌసల్యాదేవిని పూర్తిగా అంటే ఆమె రాముడు వనవాసానికి వెళ్ళి రావడానికి ఒప్పుకుంటున్నట్లుగా, రామచంద్ర నీవు మాట్లాడేది ధర్మమేనయ్యా, నీవు చెప్పినట్లుగానే నేను చెయ్యాలి అని ఒప్పుకుంది. మరి అలా ఒప్పుకున్నటువంటి ఆమెని పూర్తిగా తాను చెప్పినటువంటి మాట పాటించే విధంగా చేయాలి. కావున మరి ఆ విషయాన్నే దృఢపరుస్తూ రాముడు కౌసల్యాదేవితో అంటున్నాడు, అమ్మా నేనేదో ధర్మం చెప్పాను అని నా మాట తీసివేయలేక నీవు ఒప్పుకోవటం కాదు, తండ్రి గారి యొక్క ఆజ్ఞను నేను, నీవు, లక్ష్మణుడు అందరము పాటించవలసినటువంటి వారిమే అని అంటూ, కొడుకునైనటువంటి నేను తండ్రి మాట వినాలి, భవత్యా మరి ఆ దశరథ మహారాజుకి భార్యమైనటువంటి నీవు భర్త యొక్క ఆజ్ఞను పాటించి తీరాలి అని. మరి పితుః వచనం కర్తవ్యం, తండ్రి గారి యొక్క మాటను మనందరము కూడా పాటించి తీరవలసినదే అని అంటున్నారు. ఎందుకు అంటే మహాభారతంలో చెప్పినట్లుగా పితురాజ్ఞ పరోధర్మ స్వధర్మో మాతృరక్షణం అని చెప్పి అన్నారు. తల్లిదండ్రులు ఇరువురిని కూడా గౌరవించాలి అని చెబుతూ, అందరికంటే కూడా తల్లిదండ్రులే గొప్ప, దైవం కంటే కూడా వీరే గొప్ప అని చెప్పి ఏమని చెప్పారు? పితురాజ్ఞ పరోధర్మ, తండ్రి యొక్క ఆజ్ఞను పాటించడం ఉత్తమమైనటువంటి ధర్మము అని చెప్పి, స్వధర్మో మాతృరక్షణం, అదేవిధంగా తల్లిని సంరక్షించడం సేవించడము కూడా ధర్మము అని అన్నారు. ఎందుకు అంటే మనందరికీ సందేహం వస్తుంది, అదేమిటండి తండ్రి ఆజ్ఞే పాటించాలా, తల్లి ఆజ్ఞ కూడా పాటించవచ్చును కదా అని అంటే, ఆ విషయానికి కూడా రామచంద్రమూర్తి స్వయంగానే సమాధానం చెబుతున్నారు. ఎందుకు అంటే తండ్రి ఆజ్ఞను మొదటగా పాటించి తీరాలి, తల్లిని సేవించాలి అన్నారు. మరి తల్లి ఆజ్ఞను కూడా పాటించి తీరాలి. మరి మొదట ఆజ్ఞ ఇచ్చింది తండ్రి కావున తండ్రి ఆజ్ఞను పాటించి ఆ తరువాత తల్లి ఆజ్ఞను పాటించాలి. తల్లిని నొప్పించకూడదు అనేది కూడా ఈ విషయంలో చెబుతున్నారు. పితా యదాహ ధర్మ స వేదేష్వపి సునిశ్చిత అని చెప్పి, తండ్రి ఏది చెబితే అదే ధర్మము అని వేదములు కూడా ప్రతిపాదిస్తున్నాయి అని. మరి అటువంటి తండ్రి ఆజ్ఞను నేను పాటించాలి కదమ్మా, అటువంటి దశరథ మహారాజు యొక్క ఆజ్ఞను, భర్త అయినటువంటి ఆ దశరథ మహారాజు యొక్క ఆజ్ఞను నీవు పాటించాలి కదా. కర్తవ్యం
మనందరము కూడా తప్పనిసరిగా చేయవలసింది. ఎందుకు అంటే సహా దశరథ మహారాజు రాజా అందరినీ కూడా రంజింపజేస్తూ తాను ఎంత కష్టపడుతున్నా ఎంత బాధపడుతున్నా తన చుట్టూ ఉన్నటువంటి వారు మాత్రము ఆనందంగా ఉండాలి అని చెప్తూ తన కష్టముతోటి ఇతరులను సుఖపెట్టడానికే జీవితాన్ని త్యాగం చేసేటటువంటి వాడు రాజు. మరి తండ్రి గారు రాజుగా ఉన్నారు, రంజింపజేసేటటువంటి వారు, ఆనందింపజేయటం కోసమే ప్రయత్నించేవాడు. అంతేకాదు నీకు భర్త, భర్త అంటే భరించేవాడు, మనల్నందరినీ భరించేవాడు, ముఖ్యంగా నీకు భర్త ఆయన. అంతేకాదు గురువు పెద్దవాడు, అదేవిధంగా నాకు బ్రహ్మోపదేశములన్నీ చేసినటువంటి నాకు గురువు, అస్త్రశస్త్రాలన్నీ కూడా నేర్పించినటువంటి గురువు, విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువు. కావున గురువు అయినటువంటి వాడు శ్రేష్ఠ. తండ్రి, భర్త, గురువు ఈ మూడు లక్షణాలు మాత్రమే. అంటే ఇవన్నీ కూడా ఏదో మనకు బంధాన్ని కలిగి ఉన్నవి, మనతో అనుబంధాన్ని కలిగి ఉన్నవి. కావున మరి ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళని వారు సమర్థించుకోవాలి అని చెప్పి అంటారు. కావున ఆ విధంగా నేను తండ్రి గారి గురించి సమర్థించడం లేదు. అంటే ఏమిటి, నీకు భర్త, నాకు తండ్రి, అదేవిధంగా గురువు, కావున మన వాళ్ళని మనం సమర్థించుకోవాలి అనే ఉద్దేశ్యంతో నేను దశరథ మహారాజు గారిని సమర్థించడం లేదమ్మా. మరి ఎందుకని? శ్రేష్ఠ, ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు, ఉత్తముడు కనుకన ఆయన మాట మనం వినాలి. అసలు ఈ ఇంతకు ముందు చెప్పినటువంటి మూడు లక్షణాలు వింటే వినాలి. వాటితో పాటుగా శ్రేష్టమైనటువంటి వాడు, గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఉత్తముడు. సర్వేషాం ఈశ్వర, అందరినీ కూడా ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఈ భూమండలం మీద ఉన్నటువంటి అందరినీ కూడా పరిపాలించేటటువంటి వాడు. ఎంత గొప్పగా పరిపాలించేవాడు అంటే సర్వేషాం అనే దానికి పెద్దలు చెబుతారు. సర్వేషాం అంటే కేవలం ఈ భూమండలం మీద ఉన్నటువంటి వారినే కాదు, దేవలోకంలో ఉన్నటువంటి దేవతలను కూడా పరిపాలించేటటువంటి వాడు. ఈశ్వర అంటే పరిపాలించేవాడు అని అర్థం, శాసించేవాడు, పరిపాలించేవాడు అని అర్థం అన్నమాట. మరి ఈ భూమండలం మీద ఉన్నటువంటి సకల ప్రాణులను, దేవతలను కూడా శాసించగలిగినటువంటి, అంటే వారిని కూడా పాలించగలిగినటువంటి, రక్షించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. అందుకనే అంటారు దత్తేంద్రాభయ విభ్రమాద్భుతభుజ సంభార గంభీరయ త్వద్వృత్యా శిథిలీకృత త్రిభువన త్రాణాయ నారాయణ అని అంటూ కవులు చాలా చమత్కారంగా చెబుతూ ఉంటారు. ఏమని అంటే వైకుంఠంలో నారాయణుడు చక్కగా శేషతల్పం మీద శయనించారు కదండి. మరి సకల లోకములను పాలించవలసినటువంటి నారాయణుడు శేషతల్పం మీద సుఖంగా ఎలా శయనించారు అని అంటే దానికి కవులు వాళ్ళ యొక్క ఊహ ఎంత గొప్పగా చెబుతారు అంటే, భూలోకంలో దశరథ మహారాజు అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవతలకు అవసరమైనప్పుడు కూడా దశరథ మహారాజు దేవతల తరపున ఉండి యుద్ధము చేసి రాక్షసులను ఓడించి దేవతలకు విజయాన్ని చేకూర్చుతూ ఉన్నాడు. ఈ విధంగా భూలోకంలో ఉన్నటువంటి వారిని, దేవలోకంలో ఉన్నటువంటి వారిని కూడా దశరథ మహారాజు ఈ విధంగా సంరక్షిస్తూ పరిపాలిస్తూ ఉండటం వలన శ్రీమన్నారాయణుడు చక్కగా ఈ విలాసమంతా కూడా చూస్తూ ఆయన శేషతల్పం మీద శయనిస్తూ ఉన్నారు అని అన్నాడు. ఎందుకు అంటే కార్యోన్ముఖుడై ఉన్నటువంటి వాడు కూర్చుని ఉండాలి, కానీ ఎలా శయనించాడండి అంటే ఈ భూలోకాన్ని స్వర్గలోకాన్ని చూసుకోవడానికి దశరథ మహారాజు ఉన్నాడు కదా అని నారాయణుడు కూడా చక్కగా శేషతల్పం మీద శయనించి ఇక్కడ జరుగుతున్నటువంటి దాన్ని చిద్విలాసంగా చూస్తూ ఆనందిస్తున్నాడు అని. అంటే ఇక్కడ దశరథ మహారాజు సర్వేషాం ఈశ్వర, ఈ భూలోకంలో ఉన్నటువంటి వారినందరినీ అలాగే దేవతలను కూడా రక్షించడంలో, పరిపాలించడంలో సమర్థుడైనటువంటి వాడు. ప్రభువు, ఆ తర్వాత పదం ప్రభువు, సమర్థుడు, శాసించగలిగినటువంటి వాడు. మరి అంతటి వాడి మాటను మనం వినకుండా ఉంటే ఎలాగా? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులు, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ దేవతలే తండ్రి గారి యొక్క మాట వింటూ ఉంటే మరి ఆయనకు కుమారుణ్ణి అయినటువంటి నేను, ఆయనకు భార్యమైనటువంటి నీవు ఆయన మాట పాటించకపోవటం ఎంత అధర్మం, అది పాటించడమే ధర్మము అని చెప్పి
తండ్రి గారి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పి మరి అటువంటి వాడి మాటను మనం పాటించి తీరాలమ్మా, ఇదే మన ధర్మము అని అంటూ, మరి తండ్రి మాటను పాటిస్తే నువ్వు దూరం అయిపోతావు కదయ్యా అని అనుకుంటావేమో అమ్మా, నేను శాశ్వతంగా దూరం అవటం లేదు అని అంటూ, ఇమానితు మహారణ్యే విహృత్య నవ పంచచ వర్షాణి పరమ ప్రీత స్థాస్యామి వచనే తవ. అమ్మా, ఎంతకాలం అమ్మా తండ్రి గారి మాటను పాటించి పితృవాక్య పరిపాలన చేస్తూ వారి ఆజ్ఞ మేరకు ఒక 9 సంవత్సరములు, ఆ పైన 5 సంవత్సరములు అలా వనవాసానికి వెళ్ళి వచ్చేస్తాను అని అంటూ, ఇమాని నవవర్షాని, ఇదిగో ఈ 9 ఏళ్ల పాటు, పంచవర్షాని, ఆ తర్వాత ఇంకొక 5 సంవత్సరముల పాటు, ఇలాగా 14 సంవత్సరముల పాటు. పైగా ఇలా విభజించడానికి కారణం మనకు పెద్దలు మరొక విశేషం కూడా తెలియజేశారు. 9 సంవత్సరముల పాటు రామచంద్రమూర్తి ఆ అరణ్యంలో విహరించిన సమయంలో సామాన్యమైనటువంటి రాక్షసులందరినీ కూడా వధించాడు. ఆ 9 సంవత్సరముల తర్వాత 10వ సంవత్సరం నుండి కూడా కారణజన్ములైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారిని వధించాడు. అందుకనే ఈ విధంగా 9, 5 అని విభాగం అనేది చేశారు. ఆ చివరి 5 సంవత్సరములు మాత్రం చాలా విశేషమైనటువంటిది అని చెప్పటం కోసం ఈ విధంగా కవి ప్రయోగించారని కూడా మనకు చెబుతారు. అయితే ఈ సందర్భంలో రామచంద్రమూర్తి తల్లికి ఒకేసారి 14 సంవత్సరములు అని చెప్పకుండా ఆ 14 సంవత్సరములను కూడా ఏదో తగ్గించి చెప్పినట్లుగా 9 సంవత్సరములు, ఆ తర్వాత ఇంకొక 5 సంవత్సరములు అని చెప్పి పెద్ద కాలాన్ని చిన్నది చేసి చెప్పి తద్వారా తల్లి యొక్క శోకాన్ని తగ్గించడం అనేది రాముని యొక్క మాటలలో ఉన్న ఆంతర్యము అని మనకు తెలుస్తుందన్నమాట. ఈ విధంగా నవవర్షాన్ని పంచచ అని చెప్పినట్లు 9 ఏళ్ళు, ఆ తర్వాత 5, మొత్తం 14 సంవత్సరముల పాటు మహారణ్యే, గొప్పదైనటువంటి అడవి యందు, అంటే కష్టతరమైనటువంటి లేదా కంటకములతో కూడినటువంటి అని అనకుండా మహారణ్యే అని అన్నారు. ఈ మహత్వము అనేది ఎప్పుడు చెబుతాము అంటే పవిత్రత కలిగినప్పుడు, ప్రయోజనం కలుగుతున్నప్పుడు, ఉత్తమమైనదిగా ఉన్నప్పుడు మహత్శబ్దం అనేది ప్రయోగిస్తూ ఉంటాం. మరి మహారణ్యం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే మునులకు, ఋషులకు, వాళ్ళందరికీ కూడా నిలయమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది అని చెప్పటం ఇందులో ఉన్న ఉద్దేశ్యం అన్నమాట. అందుకనే మహారణ్యే, గొప్పదైనటువంటి అరణ్యం యందు. మరో అర్థం మహారణ్యం అంటే దట్టమైనటువంటి అడవి అని చెప్పటం. ఆ దండకారణ్యంలో పరమప్రీత, చాలా ఆనందంగా, అంటే ఏమిటి, వనవాసం చేస్తాను అంటే ఏదో నా కర్మ కాలింది కాబట్టి చేస్తానోనో, తప్పదు కాబట్టి చేస్తానోనో, ఎలాగోలా కాలం గడుపుతాను అని రామచంద్రమూర్తి అంటం లేదు. ఏమంటున్నాడు? పరమప్రీత, మిక్కిలి సంతోషంగా. అంటే ఉద్యానవనంలో విహరించేటప్పుడు ఏ విధంగా అయితే సంతోషంగా ఉంటామో అదేవిధంగా ఆ అరణ్యంలో విహరించేటప్పుడు కూడా ఆ విధంగా అరణ్యంలో విహరించేటప్పుడు ఆనందంగా ఉంటాను అని చెబుతా. అందుకని తర్వాత మాట ఏమంటున్నాడు? పరమప్రీత విహృత్య, చాలా సంతోషంగా విహరించి ఆనందంగా అడవిలో కాలం గడిపి అంటున్నాడు. చూడండి రాముడు చెప్పే మాట, వనవాసం చేయటము చాలా కష్టతరము, అది తీరనటువంటి దుఃఖము అని చెప్పి కౌసల్యాదేవి భావిస్తూ ఉంటే ఆ వనవాసాన్ని తేలికగా, ఆనందంగా, సునాయాసంగా విహరించి వస్తాను అని చెప్పి అంటున్నాడు. తవ వచనే స్థాస్యామి, మరి ఆ విధంగా వెళ్ళి వచ్చిన తర్వాత తవ వచనే, నీ మాటను నేను పాటిస్తాను. ముందు తండ్రి గారి యొక్క ఆజ్ఞను పాటించి ఒక 9, ఆ తర్వాత 5, మొత్తం 14 సంవత్సరములు వనంలో అలా విహరించి వచ్చేస్తాను. ఆ తరువాత తవ వచనే స్థాస్యామి, నీ మాటనే వింటాను. నువ్వు ఏది చెప్పావో, ఏది ఆశిస్తున్నావో, ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అదే విధంగా నేను ఉంటానమ్మా. కావున ఈ విషయంలో సందేహం నీకు అవసరం లేదు అని అన్నారు. ఇక్కడ విహృత్య అంటే విహరించి అని చెప్పి అనుకున్నాం. మనకు అనిపించవచ్చు తల్లిని ఓదార్చడం కోసం రామచంద్రమూర్తి అడవిలో విహరించి వస్తాను అని అన్నాడు. కానీ అడవిలో తిరగటం చాలా కష్టతరం కదండి.
అందులోనూ కూడా సీతాదేవి కూడా మరి వనవాసానికి వెళ్ళింది కదా. పైగా మరి ఆ విధంగా భార్యతో కలిసి ఆ విధంగా అడవిలో తిరగటము అంటే ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడింది సీతాదేవి అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ ఆ అరణ్యవాసాన్ని కూడా సీతారాములు ఎంతో అన్యోన్యతతోటి వాళ్ళు చాలా ఆనందంగా గడిపారనేది మనకు అరణ్యకాండలో తెలుస్తుంది. ఉత్తరరామచరిత్రలో చెప్తారు, కిమపి మందం మందమాసక్తి యోగాత్ అవిరళిత కపోలం జల్పతోరక్రమేణ అసిధిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణో అవిదిత గతయామ రాత్రిరే వవ్యరం సీత్ అని చెబుతూ ఆ అరణ్యంలో విహరిస్తూ ఆ గోదావరి తీరంలోనూ గంగానది తీరంలోనూ కూడా సీతారాములు వారు ఆ విధంగా ఆ నదీ తీరములలో ఆ వనములలో విహరిస్తూ మాట్లాడుకుంటూ ఉంటే రోజులు గడిచిపోయాయిట. అంటే ఎన్ని రోజులు గడిచాయో కూడా తెలిసేది కాదు, అలా రోజులు గడిచిపోతూ ఉండేవి. ఆ విధంగా వాళ్ళు అలాగా ఆ వనంలో విహరిస్తూ చాలా ఆనందంగా గడిపారు. వనవాసంలో ఆ అరణ్యవాసం చివరిలో ఇబ్బంది పడ్డారు, కానీ అరణ్యవాసంలో చాలా కాలము చాలా ఆనందంగా, అంటే ఏమిటి, కొత్తగా వివాహమైనటువంటి వారు విలాసవంతంగాను అదేవిధంగా వనములలో ఏ విధంగా అయితే విహరిస్తారో అరణ్యవాసంలో సీతారాములు ఇరువురు కూడా అంత ఆనందంగా గడిపారన్నమాట. అందుకనే ఉత్తరకాండలో కూడా సీతాదేవి ఒకానొక సందర్భంలో అంటుంది, రామచంద్ర మనం విహరించినటువంటి ప్రాంతములను మరలా ఒక్కసారి చూడాలి అని ఉన్నది అని ఆమె మరలా ఒక్కసారి అడవికి వెళ్ళాలి అని చెప్పి కోరుకున్నది అని మనకు ఉత్తరకాండలో తెలుస్తున్నది. మరి అంత గొప్పగా వాళ్ళు విహరించారు వనవాసంలో. మరి ఆ విషయాన్నే ఇక్కడ రామచంద్రమూర్తి, అంటే ఇక్కడ ఈ సందర్భానికి సీతాదేవి బయలుదేరుతుంది అనే ఆలోచన లేదు, కానీ ఇక్కడ తల్లితోటి రామచంద్రమూర్తి ఏమని అంటున్నాడు, ఒక 14 సంవత్సరముల పాటు నేను వనవాసంలో విహరించి వచ్చేస్తానమ్మా, ఆ తర్వాత నీవు ఎలా చెబితే అదే విధంగా నేను పాటిస్తాను అని అంటూ ఆంధ్రరామాయణంలో కూడా అంటారు, గురుడును భర్తరాజు జనకోటులకెల్ల నధీషుడవు గదా అరయగ తండ్రి అట్టి ప్రభునాజ్ఞచరింపగ నాకు నీకును తరమగుగాదెనేనిదిగో దండకలో 14 వర్షముల్ పరుబడి తీర్చి వచ్చి పిదపన్ భవదాజ్ఞమెలుంగుచుండెదన్. ఎంతసేపమ్మా, 14 సంవత్సరముల పాటు అలా నేను విహరించి వచ్చేసి ఆ తర్వాత నీ ఆజ్ఞనే పాటిస్తాను, నీకు అనుగుణంగా నువ్వు చెప్పినవన్నీ కూడా జరుగుతాయి, నీ మాట ఏది కూడా పొల్లుపోదు అన్నట్లుగా రామచంద్రమూర్తి తల్లిని ఓదార్చుతూ తాను వనవాసానికి బయలుదేరవలసినటువంటి నిశ్చయాన్ని సుస్పష్టంగా తెలియజేస్తుంటే, ఏవముక్త ప్రియం పుత్రం బాష్పూర్ణాననాతదా ఉవాచ పరమార్థాతు కౌసల్యా పుత్రవత్సలా. మరి పుత్రినియందు ప్రేమ కలిగినటువంటి ఆ కౌసల్యాదేవి ఏవం ముక్త, ఈ విధంగా రాముని చేత చెప్పబడగా, అంటే రాముడు ఈ విధంగా చెప్పిన తర్వాత పుత్రవత్సల, పుత్రుని మీద ఉన్నటువంటి వాత్సల్యం మరింతగా పెరుగుతూ ఉన్నది. సహజంగానే వాత్సల్యం కలిగినది. ఈ విధంగా పుత్రుడు మాట్లాడుతూ ఉంటే ఆయనకేమో చాలా సునాయాసంగా చెబుతున్నాడు, ఈమెడకేమో చాలా కష్టంగా అనిపిస్తున్నది. కౌసల్య బాష్పపూర్ణానన, కన్నీళ్లతోటి నిండినటువంటి నేత్రములతోటి, పరమార్థ మిక్కిలి దుఃఖంతో మిక్కిలి ఆర్తితోటి దీనురాలిగా ఆమె అలా చూస్తూ ప్రియం పుత్రం ఉవాచ, తనకు అత్యంత ప్రియమైనటువంటి వాడైన రామచంద్రమూర్తితోటి చెబుతూ ఉన్నది. ఎందుకు అంటే మనకు దూరమయ్యేటటువంటి వారిలో ఏమైనా దుర్గుణములు కనిపిస్తూ ఉంటే ఆ దుర్గుణములను ఆసరాగా తీసుకుని ఆ దుర్గుణములను కారణముగా భావించుకుని మన దుఃఖాన్ని తగ్గించుకోవచ్చును. కానీ దూరమయ్యేటటువంటి వారిలో మరిన్ని సుగుణములు కనిపిస్తూ ఉంటే, మరింత ప్రియంగా వారు ఉంటే ఆ ఎడబాటును మాత్రం భరించడం కష్టం. వారు దూరమైన కొద్దీ వీరిలో దూరం అవుతారు అనే ఆ నిర్ణయం
స్థిరపడుతున్న కొద్దీ వీరిలో ఉన్నటువంటి దుఃఖం కూడా పెళ్ళుబికి బయటకు వస్తూ ఉంటుంది, దుఃఖం ఎక్కువ అవుతూ ఉంటుంది. మరి రామచంద్రమూర్తి ఇంత చక్కగా, ఇంత ధర్మబద్ధంగా, ఇంత ప్రియంగా, ఇంత సున్నితంగా, మృదుమధురంగా రాముడు చెబుతూ ఉంటే, ఆ చెప్పినవన్నీ కూడా వాస్తవము అనేది తన మనస్సుకు తెలుస్తూ ఉంటే, ఆ వాస్తవాన్ని తన మనస్సు అంగీకరించలేకపోతున్నది. ఇంతటి గొప్పవాడా నాకు దూరం అయిపోతున్నాడు నా కుమారుడు అనే ఆ ఉత్కంఠ పెరుగుతూ ఉంటే, ఆమెలో దుఃఖము మరింతగా పెరుగుతూ ఉంటే, ఆ దుఃఖాన్ని తట్టుకుంటూ కౌసల్యాదేవి మాట్లాడుతూ ఉన్నది. సరే నాయనా, నీవు చెప్పినట్లుగా నేను ఒప్పుకుంటాను అని అన్నది. కానీ వెంటనే మరలా ఇంకొక విషయం గుర్తొచ్చేసింది. ఏమిటా విషయము అంటే, సరే నాయనా, నువ్వు చెప్పినట్లుగా ధర్మాన్ని పాటించి ఇక్కడ ఉండటానికి నేను సిద్ధమే. కానీ సవతులతో ఉండాలి. సవతుల పోరు ఎంత కష్టంగా ఉంటుంది. ఆర్యాసప్తశతిలో చెబుతారు, పాము తిరుగుతున్నటువంటి ఇంట్లో పడుకోవటము, సవతులతో సహవాసం చేయటము, ఈ రెండు కూడా దాదాపు సమానమైనటువంటివే. ఎందుకంటే పాము ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు, ఈ సవతులు ఎప్పుడు తిడతారో తెలియదు, అదేవిధంగా దెప్పి పొడుస్తూ ఉంటారు. అందుకని ఏమంటున్నది, సవతులతో సహవాసము, సవతులతో ఉండటము అంటే ఎంత కష్టతరం నాయన అని అంటూ, ఆసాం రామ సపత్నీనాం వస్తుం మధ్యేన మే క్షమం నయ మామపి కాకుత్స్థ వనం వన్యాం మృగీం యథా యదితే గమనే బుద్ధి కృతా పితురపేక్షయా. ఒప్పుకున్నది, రాముడు వనవాసానికి వెళ్ళడానికి ఒప్పుకుంటున్నది. కానీ వెంటనే ఈ విషయం గుర్తొచ్చింది. దాంతో ఈ విషయాన్ని కూడా ఒక్కసారి రాముడికి తెలియజేయాలి అనుకుంటున్నది. తెలియజేసి ఏమంటున్నది, రామచంద్ర, నువ్వు అడవికి వెళతాను అంటే చక్కగా వెళ్ళిరావయ్యా, సంతోషంగానే ఉండు. కానీ ఆసాం సపత్నీనాం, ఇదిగో నా సవతులు ఉన్నారు కదా, వారందరితో కూడా మధ్యే వస్తం, వారందరి మధ్యలో నేను నివసించడానికి, పైగా కుమారుణ్ణి కోల్పోయినటువంటి నేను వారందరి మధ్యలో ఉంటే దురదృష్టవంతురాలు అని చెప్పి అందరూ కూడా నిందిస్తారు. సమర్థుడే, రాముడు సమర్థుడే, కానీ ఈమె కడుపున జన్మించడం వల్ల రాముడికి ఇటువంటి ఆపద వచ్చింది అని చెప్పి నన్ను అందరూ కూడా దెప్పి పొడుస్తారయ్యా. అటువంటి సవతల మధ్యలో వస్తుం నివసించడానికి మే క్షమం నాకు సాధ్యం కాదయ్యా, నేను ఉండలేను, నాకంతటి ఓర్పు లేదు. కకుస్థ వంశంలో జన్మించినటువంటి ఓ రామచంద్ర, అంటే సర్వసమర్థుడైనటువంటి రామచంద్ర, పితు అపేక్షయా గమనేతే బుద్ధి కృతాయది. తండ్రి గారి యొక్క మాట కోసం, తండ్రి యొక్క ఉద్దేశ్యాన్ని అనుసరించి గమనే అరణ్యవాసానికి వెళ్ళడానికి తే బుద్ధి కృతాయది, నీ యొక్క బుద్ధిలో నీవు నిశ్చయించుకున్నట్లయితే, అరణ్యవాసానికి వెళ్ళడానికి నీవు నిశ్చయించుకుని స్థిరంగా కనుక ఉన్నట్లయితే బయలుదేరు. ఆ విషయంలో నాకు సందేహం లేదు, ఆ విషయంలో నేను అభ్యంతరం పెట్టను. కానీ వన్యాం మృగీం యథా మాం అపి వనం నయా. వన్యాం మృగీం, అడవిలో తిరిగేటటువంటి జింకలాగా లేకపోతే లేడిలాగా ఉన్నటువంటి మాం అపి, నన్ను కూడా వనం నయ, వనానికి తీసుకువెళ్ళవయ్యా. అడవిలో తిరగవలసినటువంటి లేడి స్వేచ్ఛగా అడవిలో తిరిగితేనే ఆనందంగా ఉంటుంది. కానీ దానిని పంజరంలో కనుక బంధించినట్లయితే అది పీడకు గురవుతుంది, అది జీవించలేదు. అలాగే నీతో పాటు అరణ్యమునకు రావలసినటువంటి నేను అరణ్యంలో ఉంటేనే ఆనందంగా ఉంటాను. కానీ ఇక్కడ సవతుల మధ్యలో, అంటే ఏమిటి, సింహముల మధ్యలో లేడిపిల్లలాగా ఈ సవతుల మధ్యలో నేను ఈ విధంగా నేను ఉండలేను. కావున నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళవయ్యా అని అంటున్నది. పైగా వన్యాం మృగీం యథా అని అంటే అడవిలో ఉన్నటువంటి ఆడ జింకలాగా అని అన్నది. మరి అడవిలో ఉండేటటువంటి జింక ఏ విధంగా అయితే స్వేచ్ఛగా విహరిస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ ఏ ప్రాణికి ఇబ్బంది కలిగించకుండా ఏ విధంగా అయితే ఉంటుందో, అలాగే నీ వనవాస దీక్షకు నేను ఏమాత్రము ఇబ్బంది పెట్టను, అడ్డు కాను. అదేవిధంగా నీకు నేను భారము కాను, నా జీవితానికి నేను జీవిస్తాను. కావున నన్ను కూడా అడవిలోకే తీసుకువెళ్ళు, అడవిలోకి తీసుకువెళ్ళి వదులు
అని అంటున్నది. అంటే ఏమిటి? నీకు నేను భారము కాను. అదేవిధంగా నా కోసం నీవేమీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయటమో లేకపోతే రక్షణ వ్యవస్థను కల్పించడమో ఇటువంటివేమీ చెయ్యక్కర్లా. అడవిలో తిరిగేటటువంటి జింక ఏ విధంగా అయితే తన పని తాను చూసుకుంటూ తన ఆహారాన్ని తాను భుజిస్తూ తాను ఎవరికి ఇబ్బంది పెట్టకుండా తిరుగుతూ ఉంటుందో, అదేవిధంగా నేను కూడా నీతో పాటు వనవాసానికి వచ్చి ఆ అడవిలోనే ఉంటూ అడవిలోనే కందమూలములు స్వీకరిస్తూ జీవిస్తాను. నిన్ను ఏమాత్రము ఇబ్బంది పెట్టను. నీకు నేను అడ్డు కాదు. కావున నన్ను కూడా నీతో పాటు అడవికి తీసుకువెళ్ళవయ్యా అని చెప్పి ఆమె చివరగా ఒక్క మాట ఈ విధంగా అన్నదనమాట, సవతుల మధ్యలో ఉండవలసి వస్తున్నది అని అనేటప్పటికీ మరి రామచంద్రమూర్తి చూస్తున్నాడు. ఈమె ఈ విధంగా మరింత దుఃఖంతో అలాగా ఏడుస్తూ ఆ విధంగా గద్గదమైనటువంటి స్వరంలో ఏడుస్తూ కళ్ళ నిండా నీళ్లతోటి ఆ విధంగా తల్లి మాట్లాడుతూ ఉంటే రామచంద్రమూర్తి కూడా చూచి తట్టుకోలేక తాం తధారుదతీం రామో రుదన్ వచనమబ్రవీత్, ఈ విధంగా ఏడుస్తూ రాముడిని ప్రార్థిస్తూ ఈ విధంగా రాముడితో మాట్లాడుతున్నటువంటి ఆ కౌసల్యాదేవితోటి రామ శ్రీరామచంద్రుడు తధారుదంతీం, ఈ విధంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి తాం తల్లి అయినటువంటి ఆ కౌసల్యాదేవిని చూచి రుదన్, రామచంద్రమూర్తికి కూడా దుఃఖం ఆగలేదుట. ఆయన కూడా దుఃఖిస్తూ ఏడుస్తూ వచనం అబ్రవీత్, రాముడు మాట్లాడుతూ ఉన్నట్ట. మనకు వెంటనే అనిపిస్తుంది, రాముడు ధీరోదాత్తుడు కదండి, ధీరోదాత్తుడైనటువంటి రాముడు ఏడవటం ఏమిటి, రాముడి కంటతడి పెట్టడం ఏమిటి ఈ విధంగా అంటే, రాముడు తన కోసం తాను ఎప్పుడూ కూడా బాధపడలేదు, తన కోసం తాను ఎప్పుడూ కూడా ఏడవలేదు. మరి ఎందుకు ఇక్కడ ఈ సందర్భంలో అంటే, తల్లి యొక్క దుఃఖాన్ని చూచి అది తట్టుకోలేక రామచంద్రమూర్తికి కూడా కళ్ళు చెమర్చుతూ ఉన్నాయి, కంఠం గద్గదమవుతూ ఉన్నది, ఆయనలో కూడా ఆ శోకం అనేది ఆవరిస్తూ దుఃఖం కలుగుతున్నది. అందుకే కదా అంటారు, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి అని చెప్పి మనం అనుకున్నాం కదా. అంటే ఇతరుల యొక్క దుఃఖమును చూచి రామచంద్రమూర్తి భృశం భవతి దుఃఖితః అని అన్నారు, ఎక్కువగా బాధపడతాడు అన్నాడు. ఎంత ఎక్కువగా బాధపడతారు అంటే పెద్దలు మనకు తెలియజేశారు, దుఃఖాన్ని పొందేటటువంటి వాడు, కష్టంలో ఉన్నటువంటి వాడు ఎంత బాధపడతాడో అంతకు మించి ఆ కష్టాన్ని చూచినటువంటి రామచంద్రమూర్తి తాను బాధపడతాడట. అంటే పరదుఃఖ అసహిష్ణుత్వం అని అంటారు. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూడలేనటువంటి తనము, ఆ దుఃఖాన్ని భరించలేక తాను కూడా బాధపడేటువంటి సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంటే తన తల్లి యొక్క దుఃఖాన్ని చూచి రాముడికి బాధ కలిగింది తప్ప ఏదో వనవాసానికి వెళ్ళవలసి వస్తుందనో కష్టములు పడవలసి వస్తుందనో ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తి దుఃఖించలేదు. మరి ఇక్కడెందుకు దుఃఖిస్తున్నాడు అని అంటే, తన తల్లి ఆ విధంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే, తన కోసం తన తల్లి బాధపడుతూ ఉంటే, తన మూలంగా తన తల్లికి బాధ కలుగుతూ ఉంటే అది చూచి తట్టుకోలేనటువంటి రామచంద్రమూర్తి కూడా రుదన్, తాను కూడా బాధపడుతూ దుఃఖిస్తూ వచనం అబ్రవీత్, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఇరువురు బాధపడుతూ ఉన్నారు. అటు కౌసల్య బాధపడుతూ ఉన్నది, ఇటు రామచంద్రమూర్తి కూడా బాధపడుతున్నాడు. అయితే కౌసల్యాదేవి తన కుమారుడు తన కడుపున పుట్టినటువంటి వాడు వనవాసానికి వెళ్ళిపోతున్నాడే అని ఆయన మీద ఉన్నటువంటి పుత్రస్నేహంతో, పుత్రుని మీద ఉన్నటువంటి వాత్సల్యంతో బాధపడుతూ ఉంటే, రామచంద్రమూర్తి తన తల్లికి బాధ కలిగిందే అనే కష్టంతో ఆమె యొక్క బాధను చూచి అయ్యో ఇటువంటి బాధకు తాను కూడా పరోక్షంగా కారణమయ్యానే అంటే అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఇరువురి దుఃఖంలోనూ కూడా చిన్న భేదం ఏమిటి అంటే, కౌసల్యాదేవి తన కోసము అంటే తన పుత్రుడు తనవాడు తనకు ఈ విధమైనటువంటి స్థితి కలిగింది తన వల్ల అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంటే, రామచంద్రమూర్తి ఆ తల్లి యొక్క కష్టాన్ని చూచి బాధపడుతూ ఉన్నాడనమాట. బాధపడుతూ ఉంటే మరి ఇందులో మరొక విశేషం కూడా ఉన్నది. కౌసల్యాదేవి తాను ఎంత బాధపడుతున్నా ఆమె ఆ విధంగా బాధను అనుభవిస్తూ ఉంటుంది. కానీ రామచంద్రమూర్తి కంటతడి పెట్టాడు అని అంటే మాత్రం కౌసల్యాదేవి కూడా చూడలేదన్నమాట. అందుకని ఆ తర్వాత శ్లోకంలో మరి
రాముడు కూడా ఎలాగా ఆమె బాధపడుతూ ఉంటే తాను బాధపడుతూ తాను కూడా రుదన్ దుఃఖపడుతూ తల్లితో ఈ విధంగా అంటున్నాడు. ఏమని? తనతో వచ్చేస్తాను అన్నది కదా తల్లి. అందుకని జీవంత్యాహి స్త్రియా భర్త దైవతం ప్రభురేవచ భవత్యా మమ చైవాద్య రాజా ప్రభవతి ప్రభు. అమ్మా బాధపడకమ్మా, జీవంత్యాహ జీవించుచున్నటువంటి, స్త్రియాహ స్త్రీకి అంటే స్త్రీకి జీవించి ఉన్నంతకాలము కూడా భర్త ఏవ దైవతం, భర్తనే దైవంగా భావించి ఆయనను ఆశ్రయించి ఉండాలి, ఆయనను విడవకూడదు అని చెప్పి అంటున్నారు. భర్త ఏవ దైవతం ప్రభు ప్రభు చా అని అంటున్నారు. ప్రభు అంటే ఆజ్ఞ ఇచ్చేవాడు, శాసించేవాడు, సమర్థుడు అని అర్థం. మరి అలాగా ఆ శాసించడానికి సమర్థుడు అయినటువంటి వాడు ఆ భర్త యొక్క ఆజ్ఞను పాటించడమే భార్య యొక్క కర్తవ్యం అమ్మా అని అంటూ దైవతం దైవంతో సమానము, అదేవిధంగా ఆయన యొక్క ఆజ్ఞను పాటించాలి. రాజా దశరథ మహారాజు అద్య భవత్యాహ మమచ ప్రభవతి ఏవ, ఈనాడు దశరథ మహారాజు నిన్ను నన్ను కూడా శాసించడానికి ఆజ్ఞాపించడానికి ఆయన సమర్థుడు, ఆయన యొక్క ఆజ్ఞను పాటించడం మన కర్తవ్యము. ఇంతకుముందు చెప్పినటువంటి మాటనే చెబుతున్నాడు అన్నమాట. అంటే ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది సమతులతో సహవాసం కానీ, రాజ్యంలో అవమానములు పడవలసినటువంటి స్థితి వస్తుందని కానీ, కారణములు ఏవైనప్పటికీ కూడా, అది కష్టమైన నష్టమైన దుఃఖహేతువైనప్పటికీ కూడా దశరథ మహారాజు యొక్క ఆజ్ఞను పాటించవలసినటువంటి బాధ్యత భార్యగా నీకు ఉన్నది. అందులోనూ కూడా స్త్రీ జీవించి ఉన్నంత కాలము కూడా భర్త యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఆయనను అనుసరించి ఉండాలి, అంతే తప్ప విడిచి ఉండకూడదు అనే విషయాన్ని చెబుతూ, నిన్నే కాదమ్మా నన్ను కూడా శాసించగలిగినటువంటి సమర్థుడు మన తండ్రి, నా తండ్రి దశరథ మహారాజు నీకు భర్త కావున భవత్యాహ మమచ ప్రభవతి, ఆ అధికారాన్ని చూపించి మనల్ని ఆజ్ఞాపించగలడు. కానీ ఆ విధంగా ఆజ్ఞాపించడం లేదు. కైకేయి ద్వారా ఆ విషయం మనకు తెలిసింది. కావున మనం అది ఆజ్ఞ సాక్షాత్తుగా తండ్రి ఆజ్ఞాపించినా, లేకపోతే తండ్రి ఆజ్ఞగా ఇతరులు చెప్పినా దానిని మనం ఆ ఆజ్ఞగా భావించి పాటించి తీరవలసిందే. నీవు మాత్రం జీవించి ఉండగా భర్తను విడిచి రావటం అది సరైన పద్ధతి కాదు అంటూ, బాల్యే పితృవశే తిష్ఠేత్ పాణిగ్రాహస్య యౌవనే పుత్రాణం భర్తరి ప్రేతే అని అన్నారు. ఇక్కడ చూడండి, మనకు స్మృతులలో చెబుతూ బాల్యంలో చక్కగా తండ్రి యొక్క వశంలో ఉంటూ తండ్రి రక్షణలో ఉండాలి. పాణిగ్రాహస్య యవ్వనే, యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ భర్తను ఎవరైతే పాణిగ్రహణం చేసుకుంటారో, వివాహం చేసుకుంటారో అతని యొక్క రక్షణలో ఉండాలి. పుత్రాణం భర్తరి ప్రేతే, మరి పుత్రులతో ఎప్పుడు ఉండాలి, పుత్రుల యొక్క అధీనంలో ఎప్పుడు ఉండాలి అంటే భర్త గడచిపోయిన తర్వాత, భర్త వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే పుత్రుల యొక్క అధీనంలో, పుత్రుల యొక్క నీడలో ఉండాలి తప్ప భర్త జీవించి ఉండగా భర్తను విడిచిపెట్టి పుత్రులతో వచ్చేస్తాను అని అనడం ధర్మము కాదు. కావున దశరథ మహారాజు ఈ విధంగా జీవించి ఉండగా నీవు జీవించి ఉన్నంత కాలము కూడా దశరథునితోటి, మా తండ్రి గారితోటే నీవు ఉండాలి, ఇదే సనాతన ధర్మము, ఇదే కర్తవ్యము అని చెప్పి రామచంద్రమూర్తి చాలా స్పష్టంగా కౌసల్యాదేవికి తెలియజేశాడు. తెలియజేసి మరి కౌసల్యాదేవికి మరొక సందేహం కూడా ఉన్నది కదా, అయ్యా నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడ అయోధ్యానగరంలో అనాథనైపోతాను, నన్ను పట్టించుకునేవాడు ఉండడు, నన్ను అందరూ కూడా నాకేమైనా అపకారం తలపెడతారు అని చెప్పి అంటున్నది కదా. మరి దానికి కూడా సమాధానం చెబుతూ, నహ్యనాథ వయం రాజ్ఞ లోకనాథేన ధీమత భరతశ్చాపి ధర్మాత్మ సర్వభూత ప్రియం వద భవతీమనువర్తేత సహి ధర్మరత సదా. అమ్మా ఏమిటి నువ్వు అనాథలము అనాథలము అని ఇంతకు ముందు అన్నావు,
అంటే నేను వెళ్ళిపోతే ఇక్కడ నువ్వు అనాథమైపోతావు అని. అసలు మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, కావున మనందరము కూడా అనాథలుగా ఉన్నాము అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. ఎవరమ్మా అనాథలు? మనమా అనాథలము? కాదు కాదు, అనాథాన అమ్మా, నువ్వు అనాథవు కాదు. ఎందుకంటే సనాథ, నీవు నాథుడు కలిగినటువంటి దానివే. నీ భర్త ఉండగా నీవు ఏనాడు కూడా అనాథవు కాదు, నీవు సనాథవే అవుతావు. వయం, మనందరము కూడా లోకనాథేన ధీమత, లోకనాథుడు ఈ లోకాన్ని పరిపాలించేటటువంటి వాడైన దశరథ మహారాజు వల్ల ధీమత, ఇంకెటువంటి వాడు ధీమంతుడైనటువంటి వాడు, స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. పైగా ధీమంతుడు అంటే ధర్మాత్ముడు అనే అర్థం కూడా మనకు నిఘంటువులు తెలియజేస్తున్నాయి. ఎందుకు అంటే ధృతి క్షమా దమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ధీర్విద్య సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం అని చెబుతూ ధర్మానికి ఉన్నటువంటి 10 లక్షణములు చెబుతూ ఆ 10 లక్షణములలో ధీహి సరి అయినటువంటి బుద్ధిని కూడా ధర్మలక్షణంగా చెప్పాడు. మరి ఇక్కడ ధీమత, బుద్ధిమంతుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి వాడైన రాజ్ఞ, ఆ రాజుగారి యొక్క నీడలో, ఆ రాజుగారి వలన అంటే ఏమిటి? మనందరము కూడా ఆ ధర్మాత్ముడైనటువంటి రాజు యొక్క నీడలో ధర్మాన్ని పాటించడం కోసమే ఎంత కష్టమనైనా సరే సహించడానికి సిద్ధపడి తన జీవితాన్ని అర్పించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి వాడైన దశరథ మహారాజు యొక్క నీడలో సనాథ, మనందరము కూడా సనాథలమే. అంటే ఏమిటి? మనందరికీ కూడా మనల్ని రక్షించేవాడు, పాలించేవాడు, మన కోరికలను తీర్చేవాడు, మనలందరినీ చక్కగా చూసుకునేటువంటి దశరథ మహారాజు ఉండగా మనం అనాథలము కాదు, మనము రక్షణలోనే ఉన్నాము, మనందరము కూడా సనాథలమే అని రామచంద్రమూర్తి కౌసల్యాదేవిలో ఉన్నటువంటి ఆమెలో ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో, ఆమెకు ఉన్నటువంటి భయములు ఏవైతే ఉన్నాయో, ఆ భయములన్నింటినీ కూడా తన మాటలతోటే తీసి పక్కన పెట్టేస్తున్నాడు. ఆ భయమును తొలగించి తాను వనవాసానికి బయలుదేరటానికి సిద్ధమవుతూ ఉన్నాడు. మరి ఇందులో ఉన్న మరిన్ని విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మయా చైవ భవత్యా చ కర్తవ్యం వచనం పితుః రాజా భర్త గురుశ్రేష్ఠః సర్వేషాం ఈశ్వరః ప్రభుః ఇమానితు మహారణ్యే విహృత్య నవపంచచ వర్షాణి పరమప్రీతః స్థాస్యామి వచనే తవ ఏవముక్తా ప్రియం పుత్రం బాష్పపూర్ణాననా తదా ఉవాచ పరమార్థాతు కౌసల్యా పుత్రవత్సలా ఆసాం రామా సపత్నీనాం వస్తుం మధ్యే నమే క్షమం నయమామపి కాకుత్స్థ వనం వన్యాం మృగీమివ యదితే గమనే బుద్ధిః కృతా పితురపేక్షయా తాం తథా రుదతీం రామః రుదన్ వచనమబ్రవీత్ జీవంత్యాహి స్త్రియా భర్త దైవతం ప్రభురేవ చ భవత్యాః మమ చైవాద్య
రాజా రాజా ప్రభవతి ప్రభుః ప్రభవతి ప్రభుః నహ్యనాథ అంహ్యనాథ వయం రాజ్ఞా వయం రాజ్ఞ లోకనాథేన లోకనాథేన ధీమతా ధీమతా భరతశ్చాపి భరతశ్చాపి ధర్మాత్మా ధర్మాత్మా సర్వభూత సర్వభూత ప్రియం వదః ప్రియం వదః సర్వభూత ప్రియం వదః సర్వభూత ప్రియం వదః భవతీం భవతీం అనువర్తేత అనువర్తేత సహి సహి ధర్మరతః సదా ధర్మరతః సదా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్వింశే సర్గే చతుర్వింశే సర్గే సప్త శ్లోకాః. సప్త శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.
ఓం